గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము లాస్ట్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది డే బిఫోర్ ఎస్టర్డే. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి గ్రూప్ 1లో మనకి కదా, అండ్ సిలబస్ ఏంటి అన్నది బ్రీఫ్గా చూసాము. అయితే ఈరోజు దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ టు డీల్ విత్ బుక్ లిస్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఏంటి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి మనము ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అని అంటే మనకున్న సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మనం ఏ బుక్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అన్నది చూద్దాం. ఓకేనా, సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటి అంటే, మనం ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 6th అక్టోబర్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫీ పర్టికులర్స్ గురించి ఒకసారి మీకు చెప్తాను. అదేంటంటే మనకి ప్లాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 20,000 రూపీస్ నుండి మాత్రమే మీకు గ్రూప్ 1 కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపారిటివ్లీ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ మనకి చాలా వెరీ మినిమం ఫీజ్ అనమాట. 20,000 రూపీస్ అనేది మీకు ఇంత తక్కువ కోర్స్ ఫీకి గ్రూప్ 1 కోర్స్ అనేది ఎక్కడ ఆఫర్ చేయరు. అండ్ దట్ టు మనకి మీరు ఒకసారి చూడండి, జస్ట్ కంపారిజన్ టైప్లో వై ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ గ్రూప్ 1 అంటే, మీకు క్లాసెస్ తీసుకునేదంతా కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీ తీసుకుంటారు. సో మోస్ట్ అప్డేటెడ్ కంటెంట్ మీ దగ్గర ఉంటుంది అండ్ హైలీ అనలిటికల్గా కూడా ప్రెజెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు ఆన్సర్ రైటింగ్ అంటే గ్రూప్ 1 స్టాండర్డ్ అనేది మనకి ఎప్పుడైతే గ్రూప్ 1 సిలబస్ ఆన్లైన్స్ విత్ యూపీఎస్సి సిలబస్ అయ్యిందో, అండ్ మనం మనల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ కూడా యూపీఎస్సి లెవెల్లో ఉండే కంటెంట్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఫ్యాకల్టీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీ అయితే గ్రూప్ 1 సర్వీసెస్కి కావాల్సిన కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఎగ్జామ్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పి కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. సో క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫుల్ సిలబస్ కవరేజ్ ఉంటుంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ప్రిలిమ్స్లో, అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ ఫర్ మెయిన్స్కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అని నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం కదా. లైక్ మనకి ఎన్ని మార్క్స్ రావాలి పర్ క్వశ్చన్, 6 మార్క్స్ తెచ్చుకోవాలి 10 మార్క్స్కి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ అరౌండ్ 80 to 85 మార్క్స్ మనం తెచ్చుకోగలిగితేనే మనం జస్ట్ ఏదో కట్ ఆఫ్ దాటడము అని కాకుండా గ్యారంటీడ్ సర్వీస్ అయితే మనకి వస్తుంది. ఓకేనా, సో ఫర్ దాట్ వాట్ వీ నీడ్ ఈజ్ ఎ గుడ్ మెంటార్ and along with answer writing practice under the guidance of that mentor. Okay na, that will be provided with LTX classes. Okay, and daily current affairs అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ కరెంట్ అఫైర్స్ ఏంటి, అప్రోచ్ ఎలా ఉండాలి ఎగ్జామ్కి సంబంధించి, ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, అదొక సపరేట్ వీడియోగా. ఓకేనా, సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇవన్నీ అయితే మీకు ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ఆఫర్ చేస్తాము. సో హరీ అప్, డూ సబ్స్క్రైబ్ టు ద కోర్సెస్. ఎందుకంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చాలా లిమిటెడ్ టైం ఉంది. ఎందుకంటే టెంటేటివ్ డేట్ ఆల్రెడీ ఏపీఎస్సి ఇచ్చేయడం జరిగింది, ప్రిలిమ్స్ డేట్ దట్ ఈస్ December 18th. అండ్ నౌ ఈరోజు ఆల్రెడీ October 2nd మనం ఉన్నాము. సో మనకి చాలా తక్కువ టైం ఉంది. అండ్ మెయిన్స్కి కూడా డేట్స్ ఇచ్చేశారు, దట్ ఈస్ సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్ అన్నారు. సో మనం ఇమీడియట్గా ఆన్సర్ రైటింగ్ అనేది మొదలు పెడితే తప్ప మనం ఈజీగా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయలేము. ఓకేనా, సో యు ఆర్ లెఫ్ట్ విత్ వెరీ లిటిల్ టైమ్. సో ఇమీడియట్గా కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ltxclasses.com అండ్ రిజిస్టర్ చేసేసుకోండి కోర్సెస్కి. ఓకేనా, సో మీకు ఫీ విషయానికి వస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 వెర్షన్స్లో ఇస్తాం మనము. ఆన్లైన్ అయితే మీకు అగైన్ 3 వెర్షన్స్లో ఇస్తున్నాము. దట్ ఈస్ రికార్డెడ్ విత్ 6 months వ్యాలిడిటీ ఆఫ్ టైమ్, రికార్డెడ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ అండ్ రికార్డెడ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకేనా, సో ఇలా 3 వెర్షన్స్లో ఉంటుంది. రికార్డెడ్ మీకు 6 months వ్యాలిడిటీలో, అంటే 6 months లోపు మీకు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. సో 6 months రికార్డెడ్ వీడియోస్ 20,000 రూపీస్ అనమాట. ఓకేనా, ఓన్లీ 20,000 మాత్రమే. అదే మీకు 6 months కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కావాలి అంటే మీరు మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్స్కి కానివ్వండి, లేదా ఒకవేళ ఈ నోటిఫికేషనే ఇంకా కొద్దిగా ఏదన్నా అనుకోకుండా ఎక్స్టెండ్ అవుతే కనుక
లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కావాలి అని అంటే 30,000 రూపీస్కి మీకు వచ్చేస్తుంది. ఓకేనా. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ లైవ్ అండ్ రికార్డెడ్, మిక్స్డ్గా ఉంటుంది. ఇది 35,000 రూపీస్కి వస్తుంది అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది దీనికి. ఓకేనా. ఇది ఆన్లైన్ పరంగా. ఆఫ్లైన్ విషయానికి వస్తే మనకు ఆఫ్లైన్ ఆఫర్ చేస్తున్నది ఎక్కడెక్కడ అంటే వైజాగ్, విశాఖపట్నంలో, ఇంకా హైదరాబాద్లో. అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 6 months వ్యాలిడిటీతో ఉండే కోర్స్ ఉంటుంది ఆఫ్లైన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కూడా ఉంటుంది. సో 6 months వ్యాలిడిటీ అయితే 30,000 రూపీస్, లైఫ్ టైం కావాలి అన్నట్టయితే 40,000 రూపీస్. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అంటే, ఇఫ్ మీరు యూపీఎస్సీకి అండ్ ఏపీపీఎస్సీకి రెండింటికి ప్యారలల్గా ప్రిపేర్ అవుతున్నాము అని అనుకుంటే, దెన్ మీరు ఏపీపీఎస్సీ కోర్స్ అంటే 40,000 రూపీస్ పే చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కనుక తీసుకుంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆల్సో ఆఫర్డ్ బై ఎల్టీఎక్స్ క్లాసెస్, దెన్ మీరు దాని కోర్స్ ఫీ యాక్చువల్గా 60,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఆఫ్లైన్కి అయితే వస్తుంది. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. 40,000 రూపీస్కి దీన్ని కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ మీరు అడిషనల్గా పే చేయాల్సిన 20,000 పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి మీరు ఈజీగా అప్గ్రేడ్ అయిపోవచ్చు. ఓకేనా. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి గైడ్ చేస్తారు. సో ఇలా నాకు మొత్తం అక్కర్లేదు అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ సింప్లీ గో ఫర్ ఏపీపీఎస్సీ ప్యాక్. ఏపీపీఎస్సీ ప్యాక్ అంటే ఏంటి అని అంటే, దీంట్లో ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జాగ్రఫీ. ఒకవేళ మీరు ఆల్రెడీ సివిల్స్ కోచింగ్ తీసుకొని ఉండి మీరు జస్ట్ ఏపీపీఎస్సీకి మాత్రమే ఏపీపీఎస్సీకి కూడా అపియర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నట్టయితే, అంటే మీకు ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ లేదు అని అనుకున్నట్టయితే, దెన్ యూ కెన్ సింప్లీ గో ఫర్ ఏపీపీఎస్సీ ప్యాక్. అదేంటి అంటే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, బైఫర్కేషన్ అండ్ జాగ్రఫీ ఇంక్లూడ్ అయి ఉంటాయి దీంట్లో. అండ్ ఈ ఏపీపీఎస్సీ ప్యాక్ వచ్చేసి మీకు ఓన్లీ 5,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు 15th October వరకు వ్యాలిడ్. ఓకేనా. ఈ ఫీ అనేది తర్వాత హైక్ అవ్వచ్చు. అండ్ ఫర్ దాట్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఓకేనా. సో దీస్ ఆర్ ద అనౌన్స్మెంట్స్. అండ్ ఇవాళ మనం ఏమనుకున్నాము, బుక్ లిస్ట్ ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం బుక్ లిస్ట్ అంటే మనం ప్రిలిమ్స్, మెయిన్స్ విడివిడిగా చూద్దాము. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏం బుక్స్ రెఫర్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనము ప్రిలిమ్స్ విషయానికి వస్తే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ప్రిలిమ్స్ సిలబస్లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి కదా. పేపర్ 1 ఒకటి ఉంది, పేపర్ 2 ఒకటి ఉంది. సో పేపర్ 1 తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. పేపర్ 1లో ఏమేం సిలబస్ ఉంది అండ్ దానికి మనం రెఫర్ చేయాల్సిన బుక్స్ ఏంటి. ఓకే. సో ఫస్ట్ పేపర్ 1లో మనకి ఏముంది, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఉంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని సింపుల్గా ఇచ్చేశారు. బట్ కొంచెం డెప్త్కి వెళ్తే దీంట్లో మనం ఏమేం కవర్ చేయాల్సి ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడ్రన్ హిస్టరీ ప్లస్ కల్చర్ కదా. సో ఏన్షియంట్ హిస్టరీ చదవాలి, మిడివల్ హిస్టరీ చదవాలి, మోడర్న్ ఇండియా చదవాలి అండ్ కల్చర్ చదవాలి. అయితే దీనికి గాను బుక్స్ ఏమున్నాయి మనకి అని అంటే, ఏన్షియంట్ అండ్ మిడివల్ ఈ రెండిటికి కలిపి యూ కెన్ జస్ట్ గో త్రూ ఎయిదర్ ఎన్సీఆర్టీస్. ఓకేనా. ఎన్సీఆర్టీస్ అయినా చూడొచ్చు, ఆర్ తమిళనాడు స్టేట్ బుక్స్ చాలా బాగుంటాయి. తమిళనాడు స్టేట్ బుక్స్ చాలా చాలా డీప్గా కవర్ చేశారు ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ పార్ట్స్ని. ఓకేనా. సో ఈ రెండిటికి బుక్స్ అయితే ఏన్షియంట్ అండ్ మిడివల్కి ఎయిదర్ ఎన్సీఆర్టీస్ ఆర్ తమిళనాడు స్టేట్ బుక్స్ అనమాట. మోడర్న్ ఇండియా విషయానికి వస్తే మనకి మోస్ట్ ఫేమస్ బుక్ స్పెక్ట్రమ్ ఉంది కదా. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఆథర్ వచ్చేసి రాజీవ్ అహిర్ బుక్ స్పెక్ట్రమ్ ఉంది కదా. మోడర్న్ ఇండియా, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది.
ప్రిలిమ్స్ వరకు అయితే స్పెక్ట్రమ్స్ రాజీవ్ అహిర్ బుక్ సరిపోతుంది. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఓకేనా. అండ్ కల్చర్ విషయానికి వస్తే నితిన్ సింఘానియా అని ఒక బుక్ దొరుకుతుంది. ఆథర్ పేరు నితిన్ సింఘానియా, ఈయన ర్యాంకర్ అనమాట. సో ఈయన ఇండియన్ కల్చర్ మీద రాసిన బుక్ క్రిస్ప్గా ఉంటుంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు అయితే ఇది ఇనఫ్. ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ CCRT వెబ్సైట్ ఉంటుంది కదా, CCRT కల్చర్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్, ఇదైనా మనము రెఫర్ చేయొచ్చు. కానీ ఇది కొద్దిగా అడిషనల్లే, ఇంత అక్కర్లేదు మనకి డెప్త్. సో మనకి అడుగుతున్న క్వశ్చన్స్ బట్టి నితిన్ సింఘానియా బుక్ ఈజ్ ఇనఫ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్ కల్చర్ ఆఫ్ ఇండియా అనమాట, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు. ఓకేనా. సో ఇది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే. ఓకే. సో సెకండ్ టాపిక్ ఏంటి? ఎకానమీ కదా. సెకండ్ టాపిక్ పేపర్ 1లో ఎకానమీ. మనకి ఎకానమీ అని అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ వస్తుంది అండ్ ఏపీ ఎకానమీ వస్తుంది. ఓకే. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇది చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అనేది చాలా డైనమిక్ ఇది కదా, సబ్జెక్ట్ కదా. సో కాబట్టి అనమాట, ఇక్కడ ఇండియన్ ఎకానమీకి అయితే వికే పూరి అని ఒక ఆథర్ ఉన్నారు. వికే పూరి, ఈయన రాసిన బుక్ చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేశారు ఇండియన్ ఎకానమీకి, వికే పూరి. అండ్ ఏపీ ఎకానమీకి అయితే ఏపీఎస్సికి సంబంధించింది కాబట్టి, ఏపీకి సంబంధించింది కాబట్టి ఎకానమీకి రిలేటెడ్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళది ఒక బుక్ ఉంటుంది మనకి, విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్. ఇది బోత్ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం అనమాట. సో విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్ అయితే ఇనఫ్ మనకి ఏపీ ఎకానమీని కవర్ చేయడానికి. ఓకేనా. సో మనకి ఇవైతే ఎంత చదివినా కూడా మనకి ప్రిలిమ్స్లో ఈ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ బుక్స్ చదివినా కూడా మనం ఖచ్చితంగా చదివి తీరాల్సినది ఏంటి అంటే యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అలాంగ్ విత్ స్టేట్ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ. ఇవి రెండు మనం చదవాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఈ రెండు చదివి తీరాలి, అది కూడా లేటెస్ట్వి. ఓకేనా. అండ్ ఇది దీంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్గా ఏపీఎస్సి ఎగ్జామ్స్లో మనము చాలా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ. ఓకేనా. అంటే లైక్ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, ఇట్లా తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, స్కీమ్స్కి అలొకేషన్స్ ఎంత ఉన్నాయి, రైతు భరోసాకి ఎంత అలొకేట్ చేశారు, ఇట్లాంటివి అడుగుతారు కదా. సో సోషియో ఎకనామిక్ సర్వేలో స్టేట్ బడ్జెట్లో ఈ అలొకేషన్స్ ఇవన్నీ చాలా డీప్గా ఇచ్చుంటారు. అవి ఇంకా వాటితో పాటు వాటి ట్రెండ్స్ని కూడా మనము అనలైజ్ చేయాలి. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అలొకేషన్స్ పెరిగాయా తగ్గాయా, ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. సో అవన్నీ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పాలిటీ. థర్డ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ది పేపర్ 1లో కవర్ అయ్యేది పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్ అని ఉంటుంది. సో మనకి ఇదే మళ్ళీ మెయిన్స్లో కూడా వస్తుంది. అయితే పాలిటీ అండ్ గవర్నెన్స్కి మనకు అందరికీ తెలిసిన సోర్స్, అందరం ఫాలో అయ్యే సోర్సే మనం కూడా ఫాలో అవ్వాలి. అది లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్ ఉంది కదా, అది ఇనఫ్ అనమాట. సో లక్ష్మీకాంత్ పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ సరిపోతుంది. పాలిటీకి అయితే ఫర్ గవర్నెన్స్ పార్ట్కి అయితే యూ కెన్ గో త్రూ అగైన్ లక్ష్మీకాంత్తే గవర్నెన్స్ కూడా ఉంది. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ కార్తికేయ రాసిన కార్తికేయ అని ఉంటుంది. ఈయన రాసిన గవర్నెన్స్ బుక్ చాలా బాగుంటుంది. ఓకేనా. సో యూ కెన్ గో త్రూ ఎదర్ లక్ష్మీకాంత్ ఫర్ గవర్నెన్స్ ఆర్ కార్తికేయ ఫర్ గవర్నెన్స్, ఇది సరిపోతుంది. అండ్ సోషల్ జస్టిస్ విషయానికి వస్తే నథింగ్ బట్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఏపీలో అయితే నవరత్నాలు ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. సో స్కీమ్స్కి అప్డేటెడ్గా అంటే మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది ఈ టాపిక్ని. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీ మీద ఈ మధ్య క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి మనకి ప్రిలిమ్స్లో. సో జాగ్రఫీ విషయానికి వస్తే ఇక్కడ జాగ్రఫీ అంటే ఏమేమి కవర్ అవుతాయి, వరల్డ్ జాగ్రఫీ చూసుకోవాలి మనము,
ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. ఓకే, వరల్డ్, ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ ఇట్లా 3 ఉంటాయి మనకి. ఈ 3 కవర్ అయ్యేలాగా ఉండే బుక్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి బెస్ట్ సోర్స్ ఏంటి అని అంటే మీరు యూ కెన్ గో ఫర్ రమణరాజు గారి బుక్ బాగుంటుంది. రమణరాజు గారు రాస్తున్నది ఏపీ అండ్ ఇండియా కవర్ అవుతాయి దీంట్లో, రమణరాజు గారి బుక్లో. అండ్ ఇండియా అండ్ వరల్డ్ కవర్ అయ్యేలాగా అయితే యూ కెన్ గో ఫర్ మాజిద్ హుస్సేన్ బుక్ చాలా బాగుంటుంది. ఇది బెస్ట్ సోర్స్ అవుతుంది వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీకి మాజిద్ హుస్సేన్. అండ్ ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీకి అయితే రమణరాజు గారి బుక్ ఇనఫ్ అనమాట. ఓకే, సో ఇది పేపర్ 1కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? మెంటల్ అబిలిటీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కదా. సో పేపర్ 2 విషయానికి వస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మెంటల్ ఎబిలిటీ అంటే సైకలాజికల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అన్నీ చెక్ చేస్తారు ఇందులో. సో మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే యూ కెన్ జస్ట్ గో త్రూ ఎస్ చాంద్ పబ్లికేషన్స్ వాళ్ళది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది కదా, ఇది మోర్ దాన్ ఇనఫ్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న మోడల్స్ని మనం ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి ఏ మోడల్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది అనలైజ్ చేసుకొని ఆ మోడల్స్లో ఉన్న ప్రతి ఒక్క మోడల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తోనే అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీ. లేదా మీకు బేసిక్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ అంటే లైక్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇట్లాంటి వాటి అన్నిటి గురించి కావాలి అన్నట్టయితే యూ కెన్ గో ఫర్ అగ్రహారి బుక్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడిగితే మనకి ఏ బుక్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ బై ఇట్ ఆన్లైన్ ఆల్సో. అగ్రహారి బుక్ని మీరు రెఫర్ చేయొచ్చు ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ పేపర్లో ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి మోస్ట్ సేఫ్గా ఉండాలి అని అనుకుంటే యూ నీడ్ టు కవర్ అట్లీస్ట్ 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఓకే, 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనము కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఎప్పటి నుండి వచ్చింది, ప్రిలిమ్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుండి 1 year బ్యాక్ కరెంట్ అఫైర్స్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఏంటి? డిసెంబర్ కదా. సో మనం అట్లీస్ట్ January 2022 నుండి కవర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ January 2022 కరెంట్ అఫైర్స్ అయితే టిల్ డేట్ కవర్ చేయాలి. దెన్ ఓన్లీ మనం ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. సో ఇది ప్రిలిమ్స్కి అయితే. ఓకే, ఇంకా అడిషనల్గా మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అన్నది చూద్దాము అండ్ వాటికి సోర్సెస్ ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా. మనకి మెయిన్స్లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే ఉంటుంది. సో అది జనరల్ ఎస్సే అంటే ఇక్కడ మనకి 3 సెక్షన్స్లో అడుగుతున్నారు. జనరల్ ఎస్సే అనేది 3 sections ఆఫ్ ఎస్సే అనమాట. దీంట్లో సెక్షన్ ఏ వచ్చేసి మొత్తం కరెంట్ అఫైర్సే. సెక్షన్ ఏ మొత్తం కరెంట్ అఫైర్స్ మీదనే అడుగుతారు. సెక్షన్ బి వచ్చేసి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఓకేనా, ఈ ఇష్యూస్ మీద అడుగుతున్నారు సెక్షన్ బి. సెక్షన్ సి వచ్చేసి రిఫ్లెక్టివ్ టైప్ సివిక్ ఇష్యూస్ మీద అండ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్. సో ఇట్లా 3 sections కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్లో 3 essays ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 3 యూ నీడ్ టు రైట్ 1. అంటే దీంట్లో ఒకటి. సో టోటల్గా ఓవరాల్గా మనము 3 essaysని రాయాల్సి ఉంటుంది కదా. సో 3 essays 3 essaysని మనం రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్కటి చూస్ చేసుకొని. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ కరెంట్ అఫైర్స్ చూడండి, మనకి ఎస్ఏకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్ వీటికి సంబంధించి కానీ లేదా సివిక్ అండ్ హిస్టారికల్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సికి సంబంధించి మనం రెఫర్ చేయాల్సిన బుక్ అంటే మన అప్రోచ్ ఎలా ఉండాలి వీటికి సంబంధించి అని అంటే వాట్ యూ నీడ్ టు గో త్రూ యోజన అండ్
కురుక్షేత్ర అని మ్యాగజైన్స్ మనం చదివి క్రిస్ప్గా వీటిని ఏ మంత్ దా మంత్ నోట్స్ చేసుకుంటే అట్లీస్ట్ మనము ఒక 1 ఇయర్ ఆఫ్ యోజన అండ్ కురుక్షేత్ర ఇష్యూస్ని కవర్ చేసిన దెన్ మన ఎస్సేస్లో మంచి వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇదన్నమాట ఎస్సేస్కి సంబంధించి, అంటే ఫస్ట్ పేపర్ ఇన్ మెయిన్స్. ఇప్పుడు జిఎస్లో ఫస్ట్ పేపర్ ఏమేమి ఉంటుంది మనకి? హిస్టరీ కదా. హిస్టరీ, ఇక్కడ హిస్టరీలో మెయిన్స్ విషయానికి వస్తే మనకి ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీ కూడా యాడ్ అవుతుంది మెయిన్స్లో కదా. సో ఏపీ హిస్టరీకి గుడ్ సోర్స్ ఏంటి అని అంటే, ఏపీ హిస్టరీకి మోస్ట్ ట్రస్టెడ్ సోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే పి రఘునాథరావు గారి బుక్ బాగుంటుంది. పి రఘునాథరావు బుక్, పిఆర్ రావు అని పి రఘునాథరావు అంటారు, ఇది బాగుంటుంది. లేదా తెలుగు మీడియం వాళ్ళకైతే జోగినాయుడు గారి బుక్ చాలా బాగుంటుంది. జోగినాయుడు బుక్ అనమాట. జోగినాయుడు గారిది ఏపీ హిస్టరీ బుక్ అని ఉంటుంది, అది బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఇది జోగినాయుడు గారి బుక్ మనకి మెయిన్స్లో కదా ఏపీ హిస్టరీ ఉంది, బట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి డైరెక్ట్గా అయితే సరిపోదు. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్యాక్చువల్గా ఉంటాయన్నమాట ఈ బుక్లో అంతా, అంటే అనలిటికల్గా ఉండదు. ఓకేనా. సో దిస్ బుక్ ఈజ్ మోర్ ఆఫ్ గ్రూప్ 2 కైండ్. గ్రూప్ 2 వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది జోగినాయుడు బుక్ అనేది. అలా కాకుండా మనకి గ్రూప్ 1కి కావాలి అని అంటే యూ కెన్ గో త్రూ తెలుగు అకాడమీ బుక్స్. ఓకేనా. తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ గో త్రూ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈయన బుక్ మొత్తం కంప్లీట్గా లేదనమాట. కంప్లీట్ ఏపీ హిస్టరీ లేదు. అంటే ఏన్షియంట్ మిడివల్ ఉంది, మోడ్రన్ మిడిల్లోనే ఆగిపోయిందనమాట. యాక్చువల్గా ఈ బుక్ రాస్తున్న టైంలో ఈయన చనిపోవడం జరిగింది. సో ఈ బుక్ మిడిల్లో ఆగిపోయింది బిఎస్ఎల్ హనుమంతరావు గారిది. బట్ ఏన్షియంట్ అండ్ మిడివల్కి ది బెస్ట్ సోర్స్ అనమాట. ఇంతవరకు ఇంతకన్నా బెస్ట్ సోర్స్ అయితే ఇంకేది లేదు ఏపీఎస్సికి. కాకపోతే ఇక్కడ ఏన్షియంట్ ఆంధ్ర అండ్ మిడివల్ ఆంధ్ర మాత్రమే కంప్లీట్గా కవర్ అయింది. ఓకేనా. సో ఇంకా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మోడ్రన్ ఆంధ్ర, అంటే ఆంధ్రాలో ఫ్రీడమ్ మూమెంట్ ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో దానికోసం యూ కెన్ గో త్రూ సీనయ్య సార్ అని ఈయన ఫేమస్ ఫ్యాకల్టీ ఫర్ ఏపీ హిస్టరీ. సో ఈయన బుక్ మనకు అవైలబుల్ ఉంటుంది, సీనయ్య సార్ నోట్స్ని, అది మీరు రెఫర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి అనమాట. అండ్ ఇవి కాక మనకి ఇంకా అడిషనల్గా మెయిన్స్లో, అంటే ప్రిలిమ్స్ కాకుండా ఓన్లీ మెయిన్స్కి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఎథిక్స్ ఉంది కదా పేపర్ 2లో. నెక్స్ట్ పేపర్లో ఎథిక్స్ ఉంది. సో ఎథిక్స్కి వాట్ ఐ సజెస్ట్ ఈజ్ సింప్లీ గో త్రూ డీకే బాలాజీ నోట్స్ బుక్. డీకే బాలాజీ గారు ఆథర్, ఈయన ర్యాంకర్ అండ్ హైయెస్ట్ స్కోరర్ ఇన్ ఎథిక్స్ అనమాట టిల్ డేట్. సో డీకే బాలాజీ గారు ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని చెప్పి ఒక బుక్ రాశారు. ఈయన బుక్ చాలా చాలా ఈజీగా క్రిస్ప్గా సింపుల్గా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటుంది ఎథిక్స్కి. ఓకేనా. సో డీకే బాలాజీ బుక్ బాగుంటుంది. అండ్ ఇంకా మనకి ఉన్నది ఏంటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. సో పబ్యాడ్కి సంబంధించి మనకి సిలబస్ హెవీగా లేదు, సింపుల్గా ఉంది. సో కాబట్టి మనము సివిల్స్ ఆప్షనల్ వాళ్ళంతా చదవనవసరం లేదు. సింపుల్గా మీకు గ్రూప్ 1కి మాత్రమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం నేను చదువుతున్నాను అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ టెక్నికల్ పబ్లికేషన్స్ వాళ్ళది. టెక్నికల్ పబ్లికేషన్స్ వాళ్ళది బిఏ ఉంటుంది కదా, డిగ్రీ బిఏ. సో బిఏ వాళ్ళ కోసం అని చెప్పి ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బిఏ సెకండ్ ఇయరో థర్డ్ ఇయరో అనుకుంటా, వాళ్ళకి టెక్నికల్ పబ్లికేషన్స్ వాళ్ళది ఒక గైడ్ ఉంది. ఓకేనా. సో గైడ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక బుక్ ఉంది. అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో డైరెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం జరిగిన మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయన్నమాట. ఓకేనా. అంటే కౌటిల్యాస్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇట్లాంటివి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద వచ్చిన 2 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ ఒక్క గైడ్ చదివితే మనం. ఓకేనా. సో టెక్నికల్ పబ్లికేషన్స్ వల్ల బిఏ గైడ్ తీసుకుంటే సరిపోతుంది ఫర్ పబ్యాడ్. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి మనకి ఇక్కడ
లా ఉంది. లాకి మనకి ఒక స్పెసిఫిక్ బుక్ అయితే లేదు, నో స్పెసిఫిక్ బుక్. మీరు సింపుల్గా దేనంతకు దాన్ని మనం వెబ్సైట్స్లో చూసుకొని మన ఓన్ నోట్స్ మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి స్పెసిఫిక్ బుక్ని అయితే నేను రెఫర్ చేయలేను, ఎందుకంటే చాలా హెవీగా అవుతుంది. మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి కదా, ఎంత బుక్స్ చదివితే మనకు వచ్చే ఒక క్వశ్చన్ కోసం అని చెప్పి అంత టైం స్పెండ్ చేయకూడదు. సో ఐ డోంట్ రెఫర్ ఎనీ స్పెసిఫిక్ బుక్ ఫర్ లా అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పేపర్ ఎకానమిక్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్, మాజిద్ హుసేన్ అండ్ ఏపీ ఎకానమీకి వచ్చేసి విజేత కాంపిటీషన్స్ వాళ్ళది. ఇన్ అడిషన్ టు దట్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే ఇట్లాంటివి సరిపోతుంది. ఇంకేమన్నా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఉంటారు కదా, సో అట్లాంటివి చదవడము ఇలాంటివి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్కి కావాలంటే మీరు శంకర్ ఐఏఎస్ బుక్ రెఫర్ చేయొచ్చు. ఓకేనా. శంకర్ ఐఏఎస్ వాళ్ళది ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, అది ఇనఫ్ అనమాట. శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ సరిపోతుంది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కూడా ఒక సబ్ టాపిక్ ఉంది మనకి లాస్ట్ పేపర్లో. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సింప్లీ యూ కెన్ గో త్రూ ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదా, సో ఎన్డిఎంఏ వాళ్ళు గైడ్ లైన్స్ ఒక చిన్న బుక్లెట్ లాగా ఉంటుంది మనకి, ఇది సరిపోతుంది. ఓకేనా. ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ చూస్తే సరిపోతుంది. సో ఇవన్నమాట ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి బుక్ లిస్ట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్టెన్సివ్లీ కవర్డ్ ఆల్ ద సబ్ టాపిక్స్ అండ్ వాటికి సంబంధించిన బుక్స్ని అన్నింటినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా మిస్ అయింటే దెన్ కామెంట్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దెమ్. ఓకే. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అని చెప్పి ఇంకొక వీడియోలో మనం చూద్దాము. సో మీరు గో త్రూ దట్ వీడియో ఆల్సో. అండ్ రేపటి నుండి మనము ఏపీపీఎస్సీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక సపరేట్ సెషన్గా స్టార్ట్ చేసి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది ఆ సెషన్ అనేది. సో డోంట్ మిస్ దట్ and keep watching LTX classes videos and do subscribe to the courses as early as possible. Thanks for listening. All the best. Bye.